అమ్మయ్యా, ఒక్క దెబ్బకి నక్షత్రాలు కనిపించినాయి. అమ్మో, ఇది ఆడదు కాదురా నాయనా. అమ్మో, మళ్ళీ ఇంకో ఆడ పోలీసా? నీ గుడ్డు వద్దు, మార్నింగ్ వద్దు, నన్ను వదిలే తల్లి, నేను పోతాను. ఏమీ కాలేదు తల్లి, అంత బ్రహ్మాండంగా ఉంది. నాకు అవతల అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను పోవాలా? ఏంటి సానుభూత? మేడం, నీకు యూనిఫామ్ ఇచ్చింది ఇలాంటి క్రిమినల్స్ కి సానుభూతి చూపించడానికి కాదు, డ్యూటీ చేయడానికి. బీ కేర్ఫుల్. ఎవరా ఇక్కడ? ఎవరు? ఏంటి ఏంటి ఏం కావాలా మీకు? ఓ ప్లేట్ ఇడ్లీ పట్రా. ఒక ప్లేట్ పూరి. రెండు దోశ చెప్పు. రెండు తోసాయి. ఏంటి దోశయ్యా? దోశ అడిగితే తోసేస్తా. ఏం నొచ్చుకోకాయ బాబు, కొంచెం వచ్చి తప్పు వచ్చింది అంతే. ఆ రెండు దోసాయి. బావా, ఏమైందిరా? బావా, 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 ఏం జరిగిందిరా? రే బామ్మర్ది, ఏం జరిగిందో చెప్పరా? ఒరే బామ్మర్ది, నీకు దండం పెడతాను, ఏం జరిగిందో చెప్పరా బాబు? చెప్పరా బాబు, దండం పెడతాను. జరిగిందో చెప్పరా బాబు? రే ఏం జరిగిందో చెప్పరా? నీకు లాటరీలో 10 లక్షలు వచ్చినాయి బావా. బావా, బావా, అమ్మయ్యా, బతికే ఉన్నావా? అమ్మా, సన్నాసి ఎదవని, సన్నాసి ఎదవ. ఇంత సంతోషకరమైన వార్తనే ఏడుస్తూ చెప్తారా? ఎలా చెప్పాలి? సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. అలా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. అర్థమైనా? అర్థమైంది. 10 lakhs. నమస్కారం అండి ఆనందరాజు గారా. ఏకలింగం గారా, కూర్చోండి. ఏంది విషయం ఇంకా మీ దాకా రాలా? ఊరంతా మారు మోగిపోతావాళ్ళ. ఈ ఎమ్మెల్యే ఏకలింగం అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గడగడ గడగడ ఆడిపోతా ఉంటే, నిన్న కాక మొన్న డిపార్ట్మెంట్ లో అడుగు పెట్టిన పిల్లి బిచ్చి గుంటవే వెనక ముందు చూసుకోకుండా నా మనుషుల మీదకి వస్తావా? ఎందుదే చెమ్మడాలు తీసేస్తానే అనుకుంటున్నావా అని మీటింగ్ లో మైకు లేకుండా మాట్లాడినట్టు గత 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 గతమని 4 మాటలు దులిపే దలికే మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే గట 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 వణికిపోయిలా. సమాధానం చెప్పలేక కాకి సొక్కాలు చెమటలతో తడిసిపోయిలా. వెంటనే దాన్ని సస్పెండ్ చేయకపోతే కమిషనర్ ఆఫీస్ ముందలే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానే అనుకుంటున్నారా? అదే తలికే ఆ పిల్ల ఏసీపీ భయంతో గత 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 వణికిపోయా గదిలోకి పిలిచి కాళ్ళు పట్టుకున్నా. ఏంటది ఈ ఎమ్మెల్యే ఏకలింగంతో ఎవరు అంటే మాట్లాడమాక. నమస్కారం అయ్యా. పద్మ గారు రండి, కూర్చోండి. ఏం పద్మ సోది ఒట్టి గొట్టికి అరుపులెక్కువని ఎవరి కాళ్ళు పట్టుకున్నారో, గదిలో ఎవరితో తన్నులు తిన్నారో గల్లీ గల్లీకి కథలుగా చెప్పుకుంటున్నారులే. అట్ట చెప్పుకుంటున్నారా? నాకు మీటింగ్ టైం అయింది, నేను వస్తాను. మొత్తం గాలి తీసేసింది. అయ్యా ఆనందరాజు గారు, ఆ పోలీస్ దెయ్యం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. ఆ ఏసీపీ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి బ్యాండ్ మేళాలు? నా బామ్మర్దే. వాడు ఇలా వస్తున్నాడంటే ఏదో శుభవార్త తెస్తున్నాడు అనమాట. రా ఏంట్రా ఇది? మీ అమ్మ, మీ అమ్మ, అమ్మ, మీ అమ్మ, అమ్మ, మీ అమ్మ, చెప్పు. మీ అమ్మ, మా అమ్మ చెప్పరా? మీ అమ్మ చచ్చిపోయింది. ఎద్దవా ఎద్దవాని, మా అమ్మ చచ్చిపోతే, కన్న తల్లి చచ్చిపోతే బాజా జంతువులతో ఊరేగింపుగా వచ్చి నవ్వుతూ చెప్తారు నువ్వు. బట్లర్ వెధవా, జీవితంలో ఇంక నీ ముఖం నాకు చూపెట్టుకో. వెళ్ళాలిగా. అమ్మ చచ్చిందని ఆనందంగా చెప్తారా? రేపు పుట్టడా చిక్క బొం బొం చిక్క బొం బొం చందులు వేసే వయసేలే చిక్క బొం బొం చిక్క బొం బొం చిరుతలు తాగే పొగరేలే వేటకి వేట మన ఆట వేటుకి వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట. మిస్టర్ సార్ ఏం కావాలి సార్? ఒక పెప్సీ. సరే సార్.
చిల్లరలేదు సార్. అక్కర్లేదు ఇల్లు థ్యాంక్ యూ సార్. ఎలా అబ్బో సార్ ఎస్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆదికేశవరెడ్డి అయితే అయితే నేను తలుచుకుంటే నిన్ను నీ క్యాంటీన్ని చిటికలో కొనేయగలను. దట్స్ ఆల్. వీడెవడరా బాబు పొద్దున్నే మనకు తగిలాడు. మంగం గారు, మంగం గారు, మంగం గారు, మీకు ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం వచ్చిందా? ఇది ఉత్తరం వచ్చిందా? ఇటు వస్తానమ్మా, నేను ఇంకా చాలా ఉత్తరాలు పంచాలి. నా బాబు, నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చింది. మేజర్ గారు, నా విషయం ఎంఆర్ఓ గారితో. మేజర్ గారు, మేజర్ గారు, ఏమిటమ్మా హడావిడి? మీరున్నారా? ఆ. మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. ఏ? మా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అలాగా ఆ. గుడ్. మంగమ్మ, మీ అబ్బాయి వచ్చే గురువారం వస్తున్నాడు. హ, రాబోయే వీర సైనికుడికి ఘనంగా స్వాగతం పలకాలి కదా, ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చేస్తాను. సాంబార్లో జిల్ల పురుగు, సాంబార్లో జిల్ల పురుగు, సెట్ల తింటారా? ఏంది నాకు అర్థం కాదు. జిల్ల పురుగు ఏంది? సాంబార్ ఏంటి ఏమైంది? ఏం లేదు సార్, తింటుంటే సాంబార్లో జిల్ల పురుగు వచ్చింది సార్. ఎట్లా తినాలి? ఇచ్చే డబ్బులకి సాంబార్లో జిల్లపురుగు కాకపోతే జింకల్ని వేస్తారంట. జింకలు గింకలు కాదు సార్, ఇట్లా చేసినావంటే హెల్త్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేస్తా, సాంబార్లో జిల్ల పురుగు వచ్చిందని. బిల్ల కొట్టడానికి నువ్వే జిల్లపురుగుని తీసుకొచ్చి దీంట్లో వేసేవని నేనే కంప్లైంట్ ఇస్తాను. ఏం చేస్తావు? మూసి తినా. ఎలా? ఎలా? ఏ, బాగా సాన్నా చేదవా యాదమని తినా. చిందులు వేసే వయసేనే ఏరా ఒరే బామ్మర్ది నువ్వా? నేనే. ఆ రోజు మా అక్క కాలు జారి నడు విరిగిందని చెప్తే మామూలుగా చెప్పినందుకు కొట్టావు. నీకు 10 లక్షల రూపాయలు లాటరీలో వచ్చిందని, హార్ట్ అటాక్ వస్తుందని బాధతో చెప్పినందుకు నన్ను తన్నావు. నీకు అడ్డుగా ఉన్న మీ అమ్మ చచ్చిపోయిందని ఆనందంతో చెప్తే నువ్వు సంతోషిస్తావు అనుకుంటే నన్ను తన్నావు, ఇంట్లో నుంచి పంపించావు, వీధిలో గెట్టేశావు. అప్పుడే నాలో కసి పెరిగింది, కృషి ఫలించింది. దాని పర్యవసానమైందిరా. అమ్మ తోడు నా దారి కడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. ఆ బామ్మర్ది బంగారాన్ని కూడా కాల్చి సుత్తితో కొడితేనే నగలవుతాయిరా. స్కూల్లో శిష్యుల్ని గురువులు దండిస్తేనే గొప్పోళ్ళు అవుతారు. నిన్ను నేను దండించడం వల్లే నువ్వు సొసైటీలోకి వెళ్ళి ఇవన్నీ నేర్చుకుని గొప్పోడు అయ్యావురా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామ్మర్ది. బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా యాడో బావ నువ్వు. ఏంట్రా పిల్లలు, ఇంకా ముగ్గులు వేయడం అయిపోలా? తొందరగా ముగించండి, మీ మావయ్య వచ్చే టైం అయింది. అమ్మమ్మ, మావయ్య ఇస్తే నాకు పెళ్లి చేస్తావా? ఏం కాదు, శివుడు ముక్కు దానివి నిన్నేం చేసుకోడు, నన్నే చేసుకుంటాడు. ఊరుకోండి, ఇద్దరిని చేసుకోడు, చేసుకుంటే నన్నే చేసుకుంటాడు కదా అమ్మమ్మ. ఆరిగడుగ్గా ఇల్లారా, వేలడంత లేరు. మీకప్పుడే నా కొడుకు కావాల్సి వచ్చాడే. అయినా నా కొడుక్కి మిమ్మల్ని చేసుకోవాల్సిన కర్మేం పట్టిందే? వాణ్ణి చేసుకోవడానికి ఆకాశం నుంచి దేవకన్యలు వస్తారు తెలుసా? అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకండి. ఆ తొందరగా పని ముగించండి. మంగమ్మ. రండి రండి. ఏంటి మేజర్ గారు, ఈ రోజు నా కొడుకు వస్తాడని తెలుసు కదా, మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? వచ్చేది నీ కొడుకు నా అల్లుడే కాదు, సైనికుడు కూడా. మరి సైనికుడు ముందు ఈ మేజర్ దర్జాగా ఉండద్దు, అందుకనే కొంచెం లేట్ గా వచ్చా. అవును బాబు. ఒరే రాంబాబు, ఆ కుర్చీ తీసుకొచ్చేయి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఆ